పాడి పంటలు ఛానల్ చూసినటువంటి రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ వి గోవర్ధన్ రావు, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట. ఈరోజు మనము ఆయిల్ పామ్ పంటలో వచ్చేటువంటి తెగుళ్ల గురించి మాట్లాడబోతున్నాము. ఆయిల్ పామ్లో కానీ మనం చూసినట్లయితే గెలకుళ్ళు అంటాము. ఆయిల్ పామ్లో గెలలు వర్షాకాలంలో కుళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాము. అంటే తెల్లటి బూజు ఆ కాయల చుట్టూతా కాటన్ మాదిరిగా వ్యాపించేసి మొత్తంగా గెల కుళ్ళిపోయి వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాయలు ఒక్కొక్కటిగా రాలి కింద పడిపోతూ ఉంటాయి. అంటే మనం కానీ చేత్తో కానీ పట్టుకున్నైతే జిగురుగా ఉండటము, మొత్తంగా కుళ్ళిపోయి కాయలు కోసేటప్పుడే రాలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే గెల మీద ఎక్కువగా తేమ ఉండటము, సూర్యరశ్మి పడేటువంటి అవకాశం లేనప్పుడు ఈ గెలలు ఒక్కొక్కసారి కుళ్ళిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇక కారణమైనటువంటి శిలీంధ్రాలు ఫ్యుజేరియము, ఫైటోప్టెరా ఇలాంటి శిలీంధ్రాలు ఈ గెలలను ఆశించి పంటకు రావడానికి ముందే ఈ శిలీంధ్రాలు ఆశించేసి కుళ్ళిపోయి మనకి రాలిపోవటం గమనిస్తాము. ఇట్లాంటప్పుడు మనము ఆశించిన గెలలను కోసి ఆ యొక్క చెట్టుని మనము ఈ కార్బన్డైజం కానివ్వండి, థయోఫైనైట్ మిథైలు ఇలాంటి శిలీంద్రనాశిని ఉపయోగించేసి మనము నివారణ చేసుకోవచ్చు. ఇక తరువాత చూసినట్టయితే తడి కాండము తెగులు అంటాము. అంటే వెట్ స్టెమ్ రాట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కాండం లోపల నుంచి శనగపిండి ద్రావణం లాంటి పసుపు రంగు ద్రవం కారుతూ ఉండటం మనము చూస్తాము. ఈ యొక్క ఆశించినటువంటి కాండము లోపల నుంచి ఆ యొక్క శిలీంధ్రం వల్ల కుళ్ళిపోయినటువంటి ద్రవాలు బయటికి కారుతూ ఉండటం మనం చూసినప్పుడు బాగా వాసన వచ్చినట్టుగా కూడా ఉంటుంది. మనం ఏదైనా కత్తి కొడవలు దాంతో మనం కానీ ఆ యొక్క ఆశించిన భాగాన్ని రంధ్రం పెట్టి చూసినట్లయితే లోపల నుంచి మనకి పసుపు రంగులో ఉన్నటువంటి మెత్తటి పదార్థం మనకి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. థీలావియాప్సిస్ పారాడాక్సా అనేటువంటి శిలీంధ్రము ఈ యొక్క తెగులుని కలగజేస్తుంది. ఇది కూడా మనకి భూమిలో ఉండేటువంటి శిలీంధ్రమే. ఆ ఆశించిన భాగాన్ని శుభ్రం చేసి అక్కడ కూడా మనము శిలీంద్ర నాశనం హెగ్జాకోనజోల్ అనేటువంటి మందుగా అప్లై చేసుకోవడం, కార్బన్డైజింగ్ ఆశించిన భాగంలో ఈ యొక్క శిలీంద్ర నాశనం కలిపినటువంటి నీటిని లోపలికి పంపించి ఆ లోపల ఉన్నటువంటి శిలీంధ్రాన్ని మనము తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి తెగుళ్ళు అయినటువంటి కాండం పైన వచ్చేటువంటి తడి కుళ్ళు అంటాము. ఇది మనము చూసిన వెంటనే కానీ మనం చర్య తీసుకున్నట్టయితే ఆ చెట్టుని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకు రైతు సోదరులు ఆ కాయలు కోసేటప్పుడు కానివ్వండి, ఆకులు కోసేటప్పుడు ఈ కొడవలి కొంచెం ఎక్కువగా కాండానికి దగ్గరగా కోసినప్పుడు ఈ యొక్క తెగులు సంక్రమించేసి తద్వారా లోపలికి ప్రవేశించినటువంటి శిలీంధ్రం వలన ఈ యొక్క స్టెమ్ వెట్రాట్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఉపయోగించేటువంటి ఈ పరికరాలు కూడా కొడవలు కానివ్వండి, కత్తి ఇలాంటివి కూడా ఎక్కువసార్లు శానిటైజ్ చేసుకోవాలి. ఒకసారి ఏదైనా బ్లీచింగ్ పౌడర్ లాంటి దాంట్లో కడిగేసి ఆ తర్వాత పక్క తోటలో ఉపయోగించినట్లయితే ఈ వ్యాప్తిని కూడా మనము కాపాడుకోవటానికి ఉంటుంది. ఆ తర్వాత కానీ చూసినట్టయితే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు కూడా మనకి ఈ ఆయిల్ పాములో మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకి పెస్టలోసియా జాతి శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి ఆకుమచ్చలు, ఇవి ఆకులపైన గుండ్రటి మచ్చలు కలగజేస్తాయి. ఈ మచ్చలు మంచు కురిసేటువంటి వాతావరణం ఉన్నప్పుడు, అంటే జనవరి, ఫిబ్రవరి ఈ మాసంలో మనకి మంచు ఎక్కువగా కురుస్తున్నప్పుడు ఈ యొక్క శిలీంధ్ర బీజాలు ఆకుల పైన ఆశించి అవి ఆకుమచ్చను కలగజేస్తాయి. ఈ ఆకుమచ్చ తెగులు మనకి చెట్టుని చంపకపోయినప్పటికి కూడా దిగుబడుల పైన ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ ఆకుమచ్చలు గమనించామో ఆశించినటువంటి ఆకులను కత్తిరించి వేసేసి చెట్ల పైన మనము ఈ కార్బన్డైజము లేదంటే హెగ్జాకోనజోలు, తర్వాత అజాక్సిస్ట్రోబిన్ టెబుకోనజోల్ అనేటువంటి మందులు కానివ్వండి, ఇలాంటి అంతర్వాహికంగా ప్రవేశించేటువంటి శిలీంద్ర నాశిని కానీ మనం ఉపయోగించినట్లయితే ఇలాంటి శిలీంద్ర నాశనులను మనము పిచికారీ చేసి తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి వీలు పడుతుంది. ఈ విధంగా మనము ఆయిల్ పాములో వచ్చేటువంటి తెగుళ్లను సమగ్ర యాజమాన్యం పద్ధతులు ఉపయోగించి, సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో కానీ మనం చూసినట్టయితే పొటాష్ ధాతు ఎరువులను మనం ఎక్కువగా ఉపయోగించటము, అంతేకాకుండా ఈ పచ్చిరొట్ట చెట్లు పాదుల్లో వరకైనా కానీ పచ్చిరొట్టను వేయటము, అంతేకాకుండా ఈ సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువులు కానివ్వండి, వేపపిండి కానివ్వండి, ఇలాంటి వాటితో పాటు జీవ నియంత్రణ కారకాలను మనము ఉపయోగించి పాదులో వేసుకొని ఈ యొక్క ముందు జాగ్రత్త చర్యలు చేయటం వల్ల ఈ తెగులు మనకి చెట్లను ఆశించకుండా ఉండేదానికి
ఉపయోగపడుతుంది అనమాట. ఈ జీవ నియంత్రణ కారకాలుగా మనం చూసినట్టయితే ఒక్కొక్క చెట్టుకి 250 గ్రాములు మిశ్రమాన్ని, అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ కలిపినటువంటి మిశ్రమాన్ని జీవ నియంత్రణ మిశ్రమం అంటారు. ఈ మిశ్రమాన్ని ఒక ఆయిల్ పామ్ చెట్టుకి 250 గ్రాముల చొప్పున తీసుకొని ఒక కేజీ వేపపిండికి ఒక గంప పశువుల ఎరువుకి కలుపుకొని ఆ విధంగా చెట్టు పాదులో వేసుకొని కప్పి ఉంచినట్లయితే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలను దాదాపుగా మనము నివారించడానికి వీలు పడుతుంది. ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ మనం పాటించినట్లయితే ఆయిల్ పామ్ తోటల్లో తెగుళ్లను మనం ఎక్కువగా రాకుండా నష్టపోకుండా ఉండటానికి రైతు సోదరులకు వీలు పడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.